ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అయి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రాజధాని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. బాబు వచ్చారంటే మనకి పథకాలన్నీ బాగుంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటది. తర్వాత ఏమో డ్రగ్స్ వాటికి అలవాటు పడరు. మెయిన్ ఎడ్యుకేషన్, పిల్లలందరికీ జాబ్స్ వస్తే చాలండి. బాబు వచ్చాడంటే జాబ్ గ్యారంటీ, అది మాకు అలవాటు. మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదు, గతంలో అయితే 3 రాజధానులు కావాలని గడికో మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి మనిషి? ప్రజలు అతన్ని అయితే నమ్మే స్థితి అయితే లేదండి. ఎందుకంటే వేల కోట్లు పెట్టి కట్టాడు. ఎందుకండి అది? వాడు ఏమైనా ఉంటాడా? ఎవరికి ఇస్తాడా? ఉపయోగం లేనిదే కదా అది. సముద్ర రోడ్డుని ఎందుకంటే వేల కోట్లు వేస్ట్ చేసి కట్టడం? అదేదో ప్రజలు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. ఫుట్ పార్క్ మీద ఉన్న వాళ్ళకి అందరికి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫుట్ పార్క్ మీద బళ్ళు తీసేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు బతుకుతారు ఎలాగా? అది కూడా దృష్టిలో పెట్టుకొని బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఆయన నరేంద్ర మోదీ గారు కానీ పట్టించుకొని అందరికి ఒక దారిలో తెస్తే మేము సంతోషం పడతాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటే మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? నమ్మరండి. కొంతమంది నమ్మినా తర్వాత ఇది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు. ఎందుకంటే నమ్మకం అంతవరకే, అతను ఎవరు నమ్మరు. పిల్లలు పాడైపోతే, పిల్లల భవిష్యత్తు పాడైపోతే ఇంకెందుకు? గడుకో మాట ఆడుతున్నాడు, రాజధాని కావాలంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. రాజధాని వస్తేనే మంచిది. ఇప్పుడు మన డబ్బంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో పెట్టారు, అది డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. దానికంటే మనది డెవలప్మెంట్ చేస్తే ఇక్కడికిక్కడ 2-3 గంటల జర్నీలోని మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు. అది ఆలోచించాలి కానీ ఆయన తలా తోక లేకుండా మాట్లాడతాడు. బుర్రా బుద్ధి రెండూ లేవు. 100%. నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందమ్మా? తండ్రికి ఇంతవరకు అతను జిడ్డుగా ఉండేవారు కానీ ఇప్పుడు పుంజుకున్నారు బాగా. తండ్రి బాటలో నడుస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి అతను ఎలా మాట్లాడుతున్నారు, ఈయన కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? 100%. ఓకే సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసులే ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ సెంట్రల్ మధ్యన ఈ అమరావతి రావడం ఎలా అనిపిస్తుంది? పర్లేదు, హ్యాపీ. ఒకటోది. రెండోది, మనకి ఏదో ఒకటి రాజధాని అనేది ఇంతకుముందు లేదు, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు మనం తేల్చి కరెక్ట్ చెప్పలేకపోతుండే వాళ్ళమే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రెండో విషయం. మూడోది ఏంటంటే అభివృద్ధికి ఏదో ఒక చుక్కాని లేని ఒక ఛానల్ కావాలి, దాన్ని అమరావతిని చేస్తున్నారు. కొంతమంది రైతులు కూడా త్యాగం చేశారు, ఆ రైతులు కూడా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు భూములు త్యాగం చేశారు, ఏ రకంగా చేశారు, వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు అభివృద్ధికి చేయడానికి ఇది ఒక పట్టుకొని చేస్తున్నాడు కాబట్టి వైజాగ్ అవుతుంది, శ్రీకాకుళం అవుతుంది, విజయవాడ అవుతుంది, అన్ని కర్నూలు, తిరుపతి అన్ని అవుతాయి. కాకపోతే నీకు ఇప్పుడు ఏదో చెప్పాలంటే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి అది అమరావతి ఇవ్వడంలో మనకేం ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదా అని అంటున్నాడు. గతంలో చూస్తే 3 రాజధానులు కావాలంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఆయనకి తెలియట్లేదు. ఆయనకి ఒక ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉన్న ఎన్నాళ్ళు ఉంటాం. మరి రాజధాని అవసరం లేదు, హైదరాబాద్ లో ఉన్నాం కదా, మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఢిల్లీలో రాజధాని పెట్టుకోవచ్చు కదా, మరి ఆంధ్రాలోనే ఎందుకు రాజధాని? అవి కరెక్ట్ కాదు. ఆయనకి తెలియక ఏదో తెలిసి అంటే పూర్తిగా అవగాహన లేకే, పూర్తి స్థాయిలో ఆయన స్టడీ చేసి అప్పుడు మాట్లాడితే సరిపడుతుండే. ఏదో ఒకటి నోటికి వచ్చింది కదంటే టక్మని రిప్లై ఇచ్చేస్తాను తప్ప దాన్ని కొంచెం ఆలోచించి చెప్పట్లేదు. మళ్ళీ 3 రాజధానులని, 1 రాజధాని అని, ఇవన్నీ రాజధాని అవసరం లేదు. లేకపోతే ట్రోలింగ్ చేస్తారేమో తెలియదు కానీ అతను చెప్పిందా ట్రోలింగ్ మనకు తెలీదు. ఇప్పుడు ట్రోలింగ్ కూడా చెప్తాను కదా, అది కూడా మనకు తెలీదు. కాకపోతే రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? చాలా వరకు నమ్మకం అయితే ఏర్పడింది. ఇలాగే డెవలప్మెంట్ 4-5 సంవత్సరాలు చేస్తే తర్వాత పార్టీలు ఏది రానే కానీ ఇదైతే మనకి మన ఆంధ్రాకి, తెలంగాణ ఎలాగే విడిపోయింది కానీ ఆంధ్రాకి మాత్రం ఒక రకమైన అభివృద్ధికి ఫస్ట్ తోడ్పడుతుంది. ఓకే. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని రావడం వల్ల మన చుట్టుపక్కల విశాఖపట్నం కానీ, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అమరావతి ఇప్పుడు దాకా కూడా మనకి 2013-14లో విడిపోయింది రాష్ట్రం, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పటికి ఇన్నాళ్ళకి కళ నెరవేరినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, నా ఒపీనియన్ అయితే మాత్రం. సరే, ఇప్పుడు అక్కడ రాజధాని రావడం వల్ల ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, అక్కడ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఐటీ హబ్ కూడా బాగా, మెట్రో కూడా వస్తుంది అంటున్నారు, చాలా హ్యాపీ.
అంటే ఒక విశాఖపట్నం కాకుండా కర్నూలు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని ఉండడం వల్ల కరెక్ట్ అంటారా? అమరావతి రాజధాని అనడం కరెక్టే సార్. ఇటు వైజాగ్ డెవలప్ అవుతుంది, అటు కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతుంది. బాగుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి. నమ్మకం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందండి. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉన్నారు? ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒకప్పుడు కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుందండి. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు బాగుంది అతను ఐటీ మినిస్టర్. 2014లో మినిస్టర్ కూడా అయ్యారు అతను. అంతకంటే ఇప్పుడు 2024లో మెరుగు అనిపిస్తుంది, నా ఒపీనియన్ మాత్రం ఇది. థ్యాంక్ యూ. బాబాయ్, ఇప్పుడు అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం ఆమోదించింది. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అమరావతి వస్తుంది అన్నది అనుకున్నా కూడా ఎవరు చేయలేరు. ఆ చంద్రబాబు నాయుడు పార్టీ అన్నది పక్కన పెట్టి ఆంధ్రుడు ఉండి ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. సార్, మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆమోదించట్లేదు, 3 రాజధానులు అన్నాడు గతంలోని. ఇప్పుడు ఏమొచ్చి రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికే రాజధాని ఉండాలి, రాష్ట్రానికి రాజధాని లేదు అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నాడు? అది కాదండి, ఏదో పిచ్చోడు ఏదో మాట్లాడతాడంట. అలాగా ఆయనకి పదవి లేదు, పదవి లేని దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి అంతే తప్ప పదవి ఉన్నది ఆయన ఏం చేయగలిగాడా? మరి కబుర్లు ఎందుకు? నేను కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని రావడం వల్ల ఒక పక్క గుంటూరు గాని, ఒక పక్క విజయవాడ, ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అన్ని కూడా అభివృద్ధి అవుతుంది. ఆంధ్రాకి అందుబాటులో ఉంటుంది అందరికీ కూడా. సో చాలా మంచి పని చేసాడు. పార్టీ అంటూ పక్కన పెట్టిన ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది. విశాఖపట్నంలో కూడా అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ గానీ, అనకాపల్లిలోని స్టీల్ ప్లాంట్ గానీ, ఇలాంటివన్నీ నారా లోకేష్ గారు తీసుకొని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పని చేసేవాడిని విమర్శిస్తారు, పని చేయడం తెలియనాడికి అది ఏం చేయాలో అర్థం కాదు. చేసేవాడిని అలాగే విమర్శిస్తారు. భోజనం చేస్తాడు, భోజనం చేసి సాంబార్ బాగోలేదయ్యా, లేకపోతే రైస్ బాగా ఉడకలేదా, విమర్శించడం అలవాటు అయిపోయింది మన ఆంధ్రులకు. అందులోని ఎవడన్నా తెల్ల చొక్క వేసుకుంటే రే తెల్ల చొక్క వేసాడు, ఆడు ఎందుకు వేసుకున్నాడు అన్నది అర్థం లేదు. అదే విమర్శన చేయడమే మన ఆంధ్రుల్లో ప్రత్యేకత. బాగున్నోడిని చెడగొట్టాడు, ఆడేమో ఇది చేసాడు అని చెప్పడమే తప్ప చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఏడు పార్టీ అయినా మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకున్నాడంటే అది ఏ పార్టీ అంటే అవనే అండి. వ్యక్తిగతంగా ఆంధ్రుడిగా ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నాడు. నేను పక్కా కాంగ్రెస్ అయినా కూడా మాట నిలబెట్టుకున్నాడు. మనకంటూ ఒక హోదా తెచ్చాడు. లేకపోతే రాయలసీమ మాది, లాలి మాది అని చెప్పేవాడు. ఇలా మనకు రాష్ట్రం గుర్తింపుకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు.